సింహాన్ని అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, యూట్యూబ్ లో చూసుంటావు, కానీ యూనిఫామ్ లో చూసుంటావు. అలాగే టెన్నిస్ ని కోర్ట్ లో ఆడటం చూసుంటారు, గ్రౌండ్ లో ఆడటం చూసుంటారు, కానీ గాల్లో అది కూడా ఫ్లైట్ మీద టెన్నిస్ ఆడటం ఎప్పుడైనా చూసారా? దీనితో పాటుగా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దామా? నెంబర్ 1, మనుషులకి కోతులకి మధ్య సంబంధం అనేది రామాయణ కాలం నుంచి ఉంది. అయితే సౌత్ ఆఫ్రికాలోని జేమ్స్ అనే వ్యక్తి ఒక కోతిని ఉపయోగించి రైల్వే సిగ్నల్స్ ని ఆపరేట్ చేయించేవాడు. అసలు స్టోరీ ఏంటంటే, జేమ్స్ అనే వ్యక్తి రైల్వేలో సిగ్నల్ మ్యాన్ గా పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజు జరిగిన యాక్సిడెంట్ లో తన 2 కాళ్ళు పోవడంతో తనకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది లేకుండా పోయింది. కానీ ఒక రోజు మార్కెట్ లో జాక్ అనే కోతిని చూసిన జేమ్స్ కి ఒక ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని తన సుపీరియర్ కి చెప్పగా అతను కూడా అంగీకరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ కోతి సహాయంతో దాదాపుగా 9 సంవత్సరాల పాటు జేమ్స్ సిగ్నల్ మ్యాన్ గా పనిచేయడం జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా ఆ కోతి యొక్క స్కల్ ని ఆల్బనీ మ్యూజియం లో ఉంచడమే కాకుండా వాళ్ళ ఇద్దరి కలయికకు గుర్తుగా ఆ స్టేషన్ దగ్గరలో ఒక గోడను కూడా కట్టడం జరిగింది. నెంబర్ 2, శివాజీ సినిమాలోని ఈ సీన్ చూశాక రజనీకాంత్ తప్ప ఇంకెవరూ ఇలాంటిది చేయడం సాధ్యపడదని అనుకున్నాను. కానీ ఇదే ఆలోచన వరల్డ్ వార్ 2 సమయంలో హిట్లర్ మామకి కూడా వచ్చింది. అందుకే ఏదైనా వస్తువు వెనకాల దాగి ఉన్న వాళ్ళని కాల్చాలన్నా లేదా మనం సేఫ్ పొజిషన్ లో ఉంటూ బయటికి రాకుండా ఉండి కాల్చడానికి ఈ క్రూమ్ లీఫ్ ని డిజైన్ చేశారు. క్రూమ్ లీఫ్ అంటే జర్మన్ భాషలో కర్వ్డ్ బ్యారల్ గన్ అని అర్థం. అయితే హిట్లర్ మామ ఎంత ఆలోచించి డిజైన్ చేసినా ఈ గన్ అనేది అప్పట్లో అంతగా సక్సెస్ కాలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నెంబర్ 3, మన దేశంలో ఎంతమంది అడ్వెంచరస్ థింగ్స్ చేయడానికి ఇష్టపడతారో తెలియదు కానీ అమెరికాలో మాత్రం ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి నలుగురిలో 3 అడ్వెంచరస్ థింగ్స్ చేయడానికి ఇష్టపడతారు. లైక్ బంగీ జంప్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్ లాంటివి. అయితే కొన్నిసార్లు ఈ పిచ్ అనేది పీక్స్ కి చేరిపోయినప్పుడు ఇలా ఏరోప్లైన్ మీద టెన్నిస్ ఆడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఫ్యాషన్ ఇది, పిచ్చి పలు రకాలని. కానీ ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. అయితే ఎంత పబ్లిసిటీ స్టంట్ అయినా సరే గాల్లో దీపం పెట్టినట్టుగా మన ప్రాణాలని గాల్లో పెట్టలేం కదా. నెంబర్ 4, సైజ్ సినిమాలోని హీరో అపోజిషన్ టీం చేసిన ఈ డాన్స్ అనేది అప్పట్లో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే రీసెంట్ గా న్యూజిలాండ్ కి చెందిన యంగెస్ట్ ఎంపీ కూడా పార్లమెంట్ లో ఇదే రకమైన పాట పాడుతూ చేసిన ఈ డాన్స్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. యాక్చువల్ గా ఈ డాన్స్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటంటే, దీన్ని హాకా డాన్స్ అని అంటారు. న్యూజిలాండ్ కి చెందిన ఒక ట్రైబల్ జాతికి సంబంధించిన ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ ఇది. అలాగే ఈ డాన్స్ ఫామ్ ని 1820లోనే కనిపెట్టినప్పటికీ న్యూజిలాండ్ రగ్బీ టీం ప్లేయర్స్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ డాన్స్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ డాన్స్ అనేది చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఈ విషయం తెలియక చాలా మంది అప్పట్లో ఇది రాజమౌళి గారు ఓన్ గా క్రియేట్ చేశారని అనుకున్నారు. దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించడం అంటే తెలివిగా తీసుకోవటం. సోది చెప్పి కవర్ చేయకు. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.